కమింగ్ టు కేకే సర్వే చూశారు మీరు, ఎలా అనిపించింది? అంటే లైక్ ఏడాది పాలన మీద అంటే ఏమని ఇచ్చారు మీరు? దాన్ని బట్టి చెబితే మీరు అడిగిన క్వశ్చన్ బట్టి ఒకటండి, నాది కాదు ఇక్కడ. కేకే సర్వే మీ వ్యూ యాజ్ ఏ పార్టీ స్టాండ్ తీసుకున్నారు కాబట్టి మీరు మీ వ్యూ ఏంటో చెప్పండి సార్. ఒకటి కేకే గారు సర్వే చేసినా ఇంకొకరు సర్వే చేసినా వాళ్ళు చెప్పేటటువంటి ఏదైతే ఎంతమంది మీద వ్యతిరేకత ఉందని చెప్తున్నారో అంతకు మించి వ్యతిరేకత ఉందని అయితే ఇది వాస్తవం. ఇప్పుడు వాళ్ళు 30 మంది చెప్పొచ్చు లేదా 40 మంది చెప్పొచ్చు. ఈ ఫిగర్ 19 మంది చెప్పారు. ఐవీఆర్ఎస్ సర్వే ఒకటి చేస్తుంది కదా ప్రభుత్వం రోజు ఫోన్లు వస్తున్నాయి అందరికి. అది బయట పెట్టమని చాలు, ఇంకే సర్వేలు అవసరంలా. అది బయట పెడితే ఎంతమందికి కాల్స్ వెళ్ళినాయి, ఎంతమంది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పారో, ఈ ప్రభుత్వ పరిపాలన చండాలంగా ఉందని ఎంతమంది చెప్పారో అది బయట పెడితే ప్రభుత్వం అప్పుడు ఎంత వ్యతిరేకత ఉందో మీకు కనపడింది. ప్రశాంత్ కిషోర్ని మేనేజ్ చేసినట్టు కేకేని కూడా మేనేజ్ చేశారు జగన్. ఈరోజు కేకే బయటకు వచ్చి ఆ విషయం చెప్పడానికి కారణం కూడా అదే అనేది ప్రధానంగా ఒక ఆరోపణ ఉంది. నిజమేనా ఇది? ప్రశాంత్ కిషోర్ మేము మేనేజ్ చేస్తే ప్రశాంత్ కిషోర్ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాడు? తెలుగుదేశం జరిగింది, అది తర్వాత జరిగిన విషయం. ఫస్ట్ మీకుంది. ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఏమైనా వచ్చేస్తున్నాయి ఇప్పుడే. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో మేము మేనేజ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? సరే మేము మేనేజ్ చేద్దాం అనుకుందాం ఒక నిమిషం. ఇప్పుడు దానివల్ల ఏమన్నా లాభం ఉంటుందా? ఏమన్నా లాభం ఉంటే ఏదైనా ఇప్పుడు గవకన్నా ఎలక్షన్ వచ్చేస్తున్నాయి 6 నెలల్లో పలానా సర్వేలను వదిలితే ఏమన్నా మనకు వస్తాయనే లాభం జరిగిద్దిలే అనుకుంటే అని మీరు అన్నట్టే అనుకోవచ్చు. మరి మాకు అనేక సర్వేలు మేము గెలుస్తామని కూడా చెప్పినాయి. మీరే అన్నారు కదండి, కేకే సర్వే అనేది ఫేక్ సర్వే, ఎగ్జిట్ పోల్స్ 2024లో ఇచ్చినప్పుడు అని అన్నారు. ఈరోజు ఏమో కేకే సర్వేని అసలు ఆయన చెప్పిన దానికంటే కూడా ఎక్కువే ఉన్నాయి, ఇంకా బాగుంది చెప్తున్నా. ఇప్పుడు కేకే సర్వేనో ఇంకో సర్వేనో కాదండి, ఎవరు ఏ సర్వే చెప్పినా కూడా ఈ ప్రభుత్వం మీద ఇంకా ఎక్కువ వ్యతిరేకత ఉందనే చెప్తున్నా. వాళ్ళ వ్యూలో వాళ్ళు 30 ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత చెప్పొచ్చు, లేదంటే ఇంకొక వ్యూలో 50 మంది ఎమ్మెల్యేల మీద చెప్పొచ్చు. బట్ 164 మంది ఎమ్మెల్యేలు ఏ ఎమ్మెల్యే చక్కగా పనిచేశాడు చెప్పండి? వాళ్ళ పత్రికే, మీరు ఎందుకు అవసరంలా వాళ్ళ పత్రిక. ఈరోజు మీరు బ్యానర్ ఐటమ్ తీసుకుంటే ఈరోజు ఒక్క సెకండ్, ఇవాళ మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి పత్రికే తీసుకోండి. ఈరోజు పెట్టిన హెడ్డింగ్ చూస్తే మీరు ఎంతమంది మీద వ్యతిరేకత ఉందో మీరే చెప్పండి. ఇదిగోండి సార్, ఇది హెడ్డింగ్. ఎమ్మెల్యే సారు కాస్త తగ్గాలి వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ పెట్టి వాళ్ళు పెట్టిన దాంట్లో మీకు చూడండి. ఇదిగో పలానా ఎమ్మెల్యే దోపిడీ పేర్లు రాయకుండా ఆ జిల్లాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే దోపిడీ, ఈ జిల్లాలో ఇసుక దోపిడీ, ఆ జిల్లాలో మద్యం దోపిడీ అని చెప్పి వాళ్ళే ఈరోజు మీకు బ్యానర్ ఐటమ్ చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. మీరు ఉన్న టైంలో కూడా అలా రాశారులేండి. ఇది వాళ్ళ అధికార పత్రిక అండి బాబు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు అప్పుడు రాసినప్పుడు మమ్మల్ని అడిగారు కదా, చూడండి పలువురు శాసనసభ్యులు ఇష్టారాజ్యం ప్రజల్లో వ్యతిరేకత అని చెప్పి వాళ్ళ పత్రికలే రాస్తున్నాయి. ఇంకా అక్కడే మీకు అర్థమైపోతుంది.